హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, సో మళ్ళీ అసలు మామూలుగా కాదు, టాస్క్లో ఇరగదీశారు. కొంతమందికి టాస్క్ అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది అనే లోపే బిగ్ బాస్ అయితే ఆ ఎపిసోడ్ కంప్లీట్ చేసినట్టుగా అనిపించింది. అండ్ విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్యన లొల్లి అయితే అయింది. ఎవరు ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ క్లియర్గా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 10 minutes, అంతకంటే ఎక్కువ అయితే ఫోన్ ఇయ్యను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో లేట్ చేయకుండా వీడియోలో ఒక లైక్ వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళండి. ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఏంటి అంటే, ఎక్కువ లాగ్ చేయను. ఏంటంటే ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్యన ఇష్యూ అయితే అయింది కదా. ఆ ఇష్యూ ఏంటి అంటే, ఫుడ్ విషయంలో ప్రేరణ చాలా ఎట్లా అంటే చిరాకు వేసింది. అసలు ఎవరో జైల్లో ఫుడ్ పెడతారు చూసారా, ఆ విధంగా ఇచ్చింది అని చెప్పేసి చాలా దారుణంగా వెక్కి 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 ఏడుస్తున్న అసలు విష్ణుప్రియ. నేను విష్ణుప్రియలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించింది నాకు ఒక్కసారి. అసలు జరిగింది ఏంటి అని అంటే, విష్ణుప్రియ ఫుడ్ కోసం అని చెప్పేసి కిచెన్లోకి వస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటి, ప్రేరణ మన మణికంఠ వీళ్ళిద్దరు అక్కడ ఉంటారు. సో ఇక్కడ ప్రేరణ వర్షన్ ఏంటి అని అంటే, వాళ్ళ చీఫ్ అయితే ఎవరికి ఏ ఫుడ్ ఏది వేయొద్దు, సో మన పని మనం చేసుకోవాలి, అండ్ ఫుడ్ వేరే వాళ్ళకి వేయొద్దు, వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ చీఫ్ ఏదైతే అభయ్ ఉన్నాడో అభయ్ మాత్రం చెప్పాడనమాట. అభయ్ చెప్పినప్పుడు ఆమె ప్రేరణ దానికి స్టిక్ అయ్యింది. సో హౌస్మేట్గా వాళ్ళ చీఫ్ ఏది చెప్పినరో దానికి స్టిక్ అయ్యింది. ఇక్కడ మణికంఠ మధ్యలో పానకంలో పుడకలాగా వచ్చేసి దాన్ని ఇంత ఉన్నదాన్ని ఇంత పొడుగు చేసి ఎక్కడికో తీసుకెళ్ళాడు. నిజంగా ఇంత హైప్ చేయాల్సిన అవసరం లేదు మణికంఠకి. సెకండరీ వచ్చేసరికి ఇక్కడ నిజంగా ప్రేరణ చూపించిందని నేను ఈ ఎపిసోడ్లోనే కాదు లైవ్లో కూడా చూశాను. ఆమె ఇంటెన్షనల్గా ఇరిటేషన్తో ఫీల్ అయ్యి వేయలేదు. సో మామూలుగా దోశలు తీసేటప్పుడు తీసింది, అలా తీసేసి ఇట్లా పడేసింది అని విష్ణుప్రియ ఎక్స్ప్లెనేషన్ అయితే బీభత్సంగా ఇచ్చింది అనమాట. సో నాకు నిజంగా విష్ణుప్రియ మరీ ఇంత వరస్ట్గా ఆలోచిస్తే వరస్ట్గా కంటెంట్ కోసం బిహేవ్ చేసినట్టే అనిపించింది ఆ ఒక్క క్షణం నాకు. సో నిజంగా ఈ విషయంలో మాత్రం ప్రేరణ విషయంలో మాత్రం మరీ వరస్ట్ అని నా పర్సనల్ అభిప్రాయం కాదు, అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఆమె తీసి ఎట్లా చూపిస్తుంది తెలుసా, ఆ యాక్టింగ్ ఏమైతే ఇచ్చిందో. సో మన అసలు ఎలా పరిగెట్టారంటే, విష్ణు ఏడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ క్లాన్ వాళ్ళు మొత్తం అంతా, వాళ్ళ టీం మొత్తం అంతా దుమ్ము లేపుతూ పరిగెట్టుకుంటూ వచ్చారు. నాకు ఇక్కడ ఇంత దరిద్రంలో కూడా ఒకటి ఏమనిపించింది తెలుసా, అరే వీళ్ళకి ఇంత బాగా యూనిటీ ఉందే అనే అర్థమైంది. ఎవరికి, నిఖిల్ టీం వాళ్ళకి, నిఖిల్ క్లాన్ వాళ్ళకి చాలా యూనిటీ అనేది చాలా బాగుంది. అరే ఏడుస్తుంది ఏమైంది ఫుడ్ ఏనన్నది ఏదో లొల్లి పెట్టుకున్నారా ఏందని పరిగెట్టుకుంటూ వచ్చారు, అడిగారు. అక్కడ ఎంత ఎమోషనల్ అయిందంటే అరే మామూలుగా కాదు, నిజంగా పర్ఫార్మెన్స్ అనిపించింది అనమాట. సో రియల్గా జెన్యున్గా ఏడ్చినట్టు ఫీలింగ్ అయితే నాకు కనిపించలేదు, మీకేమనిపించిందో తెలియదు కానీ. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ నిఖిల్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆమె చెప్పే యాక్షన్ చూడు, ఇలా అని ఇట్లా మొహన్ పడాల్సింది అన్నాడు. దాంట్లో మణికంఠ వచ్చేసి లేదు నేను చూసినా తను అలా ఇంటెన్షనల్గా వేయలేదు కానీ అలాగే వేసింది అని చెప్పేసి. అరే బాబు, అసలు మొదలెట్టిందే నువ్వు. అసలు నిజంగా ప్రేరణ ఏం చెప్పింది, ఫుడ్ కొంచెము మనకు నెక్స్ట్ గ్రాసరీ ఉండదు కదా, నెక్స్ట్ రేషన్ ఉండకపోవచ్చు, మనం ఏ విధంగా కాపాడుకోవాలి, కొంచెం మనం తీసి పెట్టుకుందాము అని చెప్పేసి అన్నది తప్పితే అంతకుమించి ఏం లేదు. దాన్ని ఈయన మణికంఠ ఏమంటారు, ఎమోషనల్ స్టార్ వచ్చేసి దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేసేసి ఈయన ఏదో ఉద్ధరించినట్టుగా, మణికంఠ ఏదో వీళ్ళిద్దరిని ఉద్ధరించినట్టుగా, ప్రేరణ నువ్వు ఎంత తప్పు చేసావు, నువ్వు తప్పు చెప్పేసావు, అసలు తప్పు చేసిందే నువ్వు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది వదిలేసి నేను మీ ఇద్దరిని కలిపి మాట్లాడదాము అని చెప్పేసి అన్నప్పుడు, సో ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది. ప్రేరణ అదే చెప్పింది, అరే పోరా అన్నది తప్పేం లేదు. బట్ చిన్నపిల్లడిని నేను చిన్నోడిని అని చెప్తారు కదా, అదే విధంగా అని ఉండొచ్చు. బట్ అది తప్పేం కాదు. రావే పోవే అన్నప్పుడు రారా పోరా అనుకోవచ్చు, అది కాదే అని మనోడు కూడా మాట్లాడుతున్నాడు. దాన్ని పెద్ద ఇష్యూ లాగా చూస్తున్నారన్నమాట కొంతమంది PR టీంలు. అలా కాదు, ఇక్కడ విష్ణుప్రియ అంత సీన్ సితారా చేసి అంత వేయాల్సిన అవసరం లేదు. దాని క్లారిఫికేషన్ కూడా మా చీఫ్ ఇలా ఉన్నాడు అని అంటుంటే బెడ్రూమ్లోకి వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడడానికి ప్రేరణ ట్రై చేస్తుంది. ఇక్కడ కూడా ఉరికొచ్చేసి మీ ఇద్దరు మాత్రం నేనేదో సంధి చేద్దాం అనుకుంటే నువ్వేందు నా ముఖం మీద ఎట్లా అంటావు, పోరా అంటావు, అందరి ముందు నాకు ఏమైపోతుంది, మిమ్మల్ని సేవ్ చేద్దాం అనుకుంటా. అరే నువ్వు సేవ్ చేసేది ఏందయ్యా, నాకు అర్థం కాదు కానీ. సో నీ వల్లనే ఇష్యూ పెద్దగా అయింది, ఆమె విష్ణుప్రియ కావాల్సినట్టుగా కన్వర్ట్ చేసుకున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే, నిజంగా ఇందులో మాత్రం నిజంగా ప్రేరణ తప్పైతే లేదు. విష్ణుప్రియ కావాల్సుకొని ఇంత చిన్న విషయాన్ని పెద్దగా హైలైట్ చేసింది, దాన్ని మణికంఠ ఇంత పెట్రోల్ పోసి భగ్గు అనిపించేలా చేశాడు తప్పితే అంతకుమించి అలా ఏమీ లేదనమాట.
తర్వాత అభయ్ వచ్చి క్లారిఫికేషన్ అడిగాడు, దానికి ప్రేరణ చాలా బాగా క్లారిటీ ఇచ్చింది. మీరు ఏదైతే చెప్పారో నేను అదే చెప్పాను. నెక్స్ట్ మనకు రేషన్ ఉండదు కదా, రేషన్ లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల నేను అందుకనే ఫుడ్ కొంచెం తీసి పెట్టుకుందాం, మన తర్వాత వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి అన్నాను. నాకు ఆకలిస్తుంది అన్నప్పుడు నేను తీసి ఇచ్చేసాను, నేను కాదనుకున్నా కూడా ఇచ్చేసాను. దానికి మణికంఠ ఇది ఓవర్ చేశాడు. ఇక్కడ నబిల్ చాలా మంచి పాయింట్ మాట్లాడాడు. అక్కడ జరిగింది ఒకటైతే వీడు మణిగాడు వచ్చేసి పెద్ద హై డ్రామా చేసేసి దాన్ని ఇంకొకలాగా పోర్ట్రేట్ చేశాడు. అది నిఖిల్కి అభయ్కి వీళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీ అనిపించింది నాకు. నిజంగా పర్సనల్లీ నాకు ఏదైతే ఉన్నారో నబిల్ అఫ్రీది, సో అది చాలా బాగా అనిపించింది అనమాట. సో అట్లాంటి స్టాండ్ తీసుకుంటే అది చిన్న పాయింట్ అయినా కానీ అది హైలైట్ అవుతుంది, అది జెన్యున్గా అనిపిస్తుంది అనమాట. జనాలకి ఏంటి అని అంటే కావాల్సింది అదే, ఎక్కడ తప్పు ఉంది కాదు, అక్కడ తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది అనలైజ్ చేయగలగాలి. అది బిగ్ బాస్లో ఉన్న క్వాలిటీ అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా కావాల్సుకొని చేసిందనమాట విష్ణుప్రియ. దాన్ని ప్రేరణ చాలా బాగా రిసీవ్ చేసుకుంది, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. తర్వాత తను యాక్సెప్ట్ చేయడము జరగలేదు. నేనేదో కావాల్సుకొని ఆమెకి ఏదో జైల్లో కూడబెట్టినట్టుగా ఎట్లేసిందో అట్లేసిందని చూపించింది. అది కొన్ని వర్డ్స్ కావాల్సుకొని చెప్పినట్టుగానే ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎవరు అంటే ఈ అభయ్ అనమాట. సో అభయ్ ముందు టాస్క్ జరిగింది కదా, అది మర్చిపోతానని ముందే ఇదే చెప్పాను అనమాట. ఈ బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెము అతి చేసినట్టుగా అనిపించింది. లాజికల్ పాయింట్స్ ఉన్నా కూడా నేను ఆడను, నేను చెయ్యను అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఇప్పుడు కూడా దానికోసము క్లాన్ మొత్తాన్ని ఇబ్బందిలో పడేసే స్టేజ్కి తీసుకొచ్చాడు అనమాట. సో డిపెండ్స్ చేయాల్సిన దగ్గర నేను చేయను, ఓకే మీరేమనుకోండి, మీరు మాట్లాడకండి, కూల్గా ఉండండి. అక్కడ యష్మి అరుస్తూనే ఉంటుంది, ప్రేరణ అరుస్తూనే ఉంది, మన నబిల్ చెప్తూనే ఉన్నాడు. వీళ్ళందరూ చెప్పినా కూడా అరే మన రూల్స్ బయట జనాలు చూస్తారు, అరే నువ్వు డిఫెండ్ చేసుకోవడమే కదా నువ్వు చీఫ్ అంటే, అది వదిలేసి నేను ఇది చేయడం అనేది నిజంగానే వరస్ట్గా ఆడుతున్నాడు మనోడు. గేమ్ల విషయంలో మాత్రం చాలా వరస్ట్. ఈ ప్రభావతి టాస్క్ ఏదైతే ఉందో, ఎక్స్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో కూడా బీభత్సమైన వరస్ట్ థింగ్ అని నాకు అనిపించింది. నాకు ఆయనను చూస్తుంటే ఏది పట్టించుకోడు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, వాళ్ళ యూనిటీ ఎంత బాగుంది తెలుసా, వాళ్ళ కోఆర్డినేషన్ ఎంత బాగా చేశాడు తెలుసా. నిఖిల్ చాలా బాగా అనిపించింది. అండ్ పృథ్వీ ఎంత అగ్రెసివ్ ఉన్నాడో అంత అగ్రెసివ్ను కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ గేమ్ ప్లాన్ను కూడా అప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నాడు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సోనియా యాక్సెప్టబుల్ ఆ సోనియాని తీసుకొచ్చి అభయ్ టీంలో వేసి ఉంటే నిఖిల్ టీం వేరే లెవెల్లో ఉంటుండబ్బా. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ టీమ్మేట్స్ కూడా ఫీల్ అవుతున్నారు, ఓన్లీ ఆమె డెసిషన్ తీసుకుంటుంది, ఆమె చీఫ్ లాగా డెసిషన్ తీసుకుంటుంది అనే ఏదైతే ఉందో అది కూడా లేకుండా ఉంటే నిఖిల్ కానీ అండ్ పృథ్వీ కానీ వీళ్ళ ఆట వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. ఖచ్చితంగా చెప్తున్నా వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. ఉండడం వల్ల 2 స్టెప్పులు కాదు ఏకంగా 10 స్టెప్పులు కింద పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. సో మొత్తానికి ఆ టాస్క్లో కూడా సంచాలకుగా మన సోనియానైతే ఇచ్చి పడేసింది యష్మి. కొన్ని విషయాల్లో యష్మి మాట్లాడేది అసలు అదిరిపోయే మాటలు మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళు నిజంగానే తెలియకుండా బీభత్సంగా ఇరిటేట్ అవుతారు. ఇరిటేట్ మీన్స్ అంటే తల బాదుకొని కొట్టేసుకుంటారు అనమాట, ఆ రేంజ్లో ఇరిటేషన్ అవుతారు. అలాంటి మాటలు రెచ్చగొట్టడం అనేది మామూలు విషయం కాదు, ఓ రేంజ్లో రెచ్చగొడుతుంది. ఈ స్కిల్ సూపర్ అనమాట. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇక్కడ యష్మి మాట్లాడినా ఏది మాట్లాడినా వాళ్ళ ఫుడ్ పోగొట్టుకున్నారు, దానివల్ల ఫుడ్ అనేది పోయింది. తర్వాత బిగ్ బాస్ పిలిచి మళ్ళీ ఇద్దరికి రేషన్ అనేది ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పడము. అంటే స్టోర్లకు వెళ్ళి మీకు కావాల్సింది షాపింగ్ చేసుకోమన్నప్పుడు వాళ్ళు విన్నర్స్ కాబట్టి నిఖిల్ వాళ్ళకి ముందు ఇస్తాడు. తర్వాత సేమ్ ఫస్ట్ తర్వాత ముందు వీక్ ఏదైతే జరిగిందో అదే టాస్క్, అక్కడ 3 క్లాన్స్ ఉన్నాయి, చీఫ్స్ ఉన్నారు, ఇక్కడ 2. సో అదే విధంగా సేమ్ ప్యాటర్న్ చేశారు. తెచ్చుకున్నాక ఎవరు బెడ్రూమ్ వాళ్ళు ఇది జాగ్రత్తగా పెట్టుకోరని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే గ్యాస్ కట్ చేసేసి, గ్యాస్ అయితే ఏదైతే ఉందో ఆ గ్యాస్ కట్ చేసేసి మీరు కిచెన్లో ఉన్న ఏదైతే టైమింగ్ 14 అవర్స్ ఈ వీక్ మొత్తానికి ఆ 14 అవర్స్లోనే మీరు వంట చేసుకోవాలి, అంతకు మించి ఉండకూడదు. సో ఆ తర్వాత మీకు ఏముండదు ఆ 14 అవర్స్ అంటే వీళ్ళు డిసైడ్ చేసుకొని కుకింగ్ అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. అందుకని ఇద్దరికి రేషన్ ఇస్తాడు. బట్ ఈ ఏదైతే ఉందో కిచెన్ ఏదైతే ఉందో అది కట్ చేస్తాడు అనమాట. గ్యాస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసి పెడతాడు. సో ఆ విధంగా ఈరోజు 1 గంటన్నర అయితే టైమింగ్ అయితే తీసుకున్నారు. అలా ఇన్ని డేస్ ఉంటే ఇప్పుడు వీకెండ్ వరకు వాళ్ళకి అదే నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన మంట పెంట అన్నట్టుగా. సో మొత్తానికి ప్రభావతి 2.0 ఇది వెరీ 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 బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. మామూలు టాస్క్ దుమ్ములు వేసిపోయే టాస్క్.
ఇక్కడ నాకు బాగా నచ్చింది. చాలామంది చాలా విధాలుగా అనుకున్నా కూడా పృథ్వీ చాలా బాగా అనిపించింది. గేమ్ని ఎంత పర్ఫెక్ట్గా ఆడాలో అంత పర్ఫెక్ట్గా ఆడాడు. ఎంతవరకు లాగాలో, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో, ఎదుటి వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలో, ఎదుటి వాళ్ళని అజ్జేయాలో, మొత్తానికి అయితే ఎంత అగ్రెసివ్ అవ్వాలో అంత అగ్రెసివ్ అయ్యాడు. ఆ టాస్క్లో వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు. అరే గొడవలే కాదు, టాస్క్ను వేరే లెవెల్కి తీసుకెళ్లే క్యాపబిలిటీ నిజంగా ఈరోజు పృథ్వీలో అనిపించింది నాకు. ఎందుకు అనంటే పృథ్వీ ఈ టాస్క్ ఏదైతే ఉందో, గుడ్లు అంటే మన అక్కడ పద్మావతిది కోడి అనే ఒకటి పెట్టి దాంట్లో నుంచి గుడ్లు వస్తాయి, అందులో బజర్ వచ్చినప్పుడల్లా గుడ్లు తీసుకొని పెట్టుకోవాలి అనమాట. అలా ఈ దీంట్లో విష్ణుప్రియ బాగా ఆడింది. విష్ణుప్రియ అక్కడ గుడ్ల దగ్గరే ఉండి, అంటే కోడి దగ్గరే ఉండి ఆ గుడ్లను ఎక్కువ గ్రాఫ్ చేయగలిగింది. అండ్ నిఖిల్ చాలా బాగా ఆడాడు. అండ్ నైనిక అండ్ సోనియా వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేయగలిగారు. ఇక్కడ వీళ్ళ టీంలో, అభయ్ టీంలో వచ్చేసరికి కెప్టెన్ ఏదైతే చీఫ్ ఉన్నాడో ఆ చీఫే సరిగా ఆడలేకపోతున్నాడు. ఏమన్నా అంటే అరే మనం రూల్స్ బ్రేక్ చేయొద్దు, బయట వాళ్ళు చూస్తారు. అరే మనం రూల్స్ బ్రేక్ చేయొద్దు, ఇదేం వరస్ట్ ఆట స్వామిని, ఇది బయట వాళ్ళు చూస్తారు ఏంటి? నువ్వు అక్కడ గేమ్ ఆడాలి కదా, నువ్వు నీ టీం కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా. నెగిటివా పాజిటివా తర్వాత సంగతి, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ కోసం అనేది ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. అది నువ్వు తీసుకోవట్లేదు, అది ప్రాబ్లం అనమాట. సో అర్థమవుతుందా? అది పెద్ద ప్రాబ్లం. ఆ పెద్ద ప్రాబ్లాన్ని మీరు ఆలోచించకుండా ఎక్కడికో తీసుకెళ్తే ఏం చేయలేము ఆ సిచ్యువేషన్ని. సో అందుకనే యష్మి చాలా బాగా ఆడింది, ప్రేరణ బాగా ఆడింది, అండ్ ఆదిత్య ఓం గారు కూడా బాగా ఆడారు. అండ్ లాస్ట్గా వచ్చింది ఎవరు, మన మణికంఠ కూడా. ఆయన కూడా బాగానే ట్రై చేశాడు, మ్యాక్సిమం అయినంత వరకు ట్రై చేశాడు. మధ్యలో కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వచ్చి మెడికల్ రూమ్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఇక్కడ మళ్ళీ నీకు బాగాలేదు కదా ఆడొద్దు అంటే నేను ఏడ్ చేసి మళ్ళీ డ్రామా మొదలు పెట్టాడు రా బాబో. అసలు మామూలుగా బాబాగా ఇది ఎక్కడ రచ్చరా నాయన. మాట అంటే ఫ్యామిలీని తీసుకొచ్చి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తావు. వాళ్ళు నువ్వు బిగ్ బాస్ టీమ్ అన్నా ఇంకా వేరేనా? నువ్వు ఏదైనా దీనికి సోర్సెసా? ఇది గెలవడం వల్లనే వైఫ్ వాళ్ళ కూతురు ఆయన దగ్గరకు వస్తుంది, నాకు ప్రెస్టేజ్ ఇష్యూ, నేను ఖచ్చితంగా గెలవాలని మళ్ళీ ఎమోషనల్ డ్రామా ఏంట్రా స్వామి. మెంటల్ ఎక్కిస్తున్నాడు అనమాట. ఈ ఎమోషనల్ డ్రామా కొద్దిగా బ్రేక్ చేశాడు అంటే మళ్ళీ తీసుకొచ్చేసాడు. నేను టాస్క్ ఆడాలి, నేను గెలవడానికి వచ్చాను, నాకు పెళ్ళాం పిల్లలు కావాలి అని అంటే, నీ పెళ్ళాం పిల్లలు కానీ ఇదేమన్నా బతుకు జట్కా బండి అయితే తీసుకొచ్చి ఇస్తారా? సో మొత్తానికైతే ఇలా నబిల్ కూడా చాలా బాగా ఆడాడు గేమ్. ఆ నబిల్ చాలా నిఖిల్ని కంట్రోల్ చేయడానికి బీభత్సంగా ట్రై చేశాడు. అండ్ పృథ్వీ చాలా అంటే చాలా ఎంత అగ్రెసివ్ వచ్చాడు, కొన్ని మాటలు లూజ్ అయ్యాడు. ఆ ఎఫ్ అనే వర్డ్ ఏదైతే ఉందో నాగార్జున గారు చెప్పింది, ఆ వర్డ్ అనేది కంట్రోల్ చేసుకోమని చెప్పినప్పుడు కొంచెం అడ్డిట్ అయింది. మొత్తానికి మళ్ళీ ఆ వర్డ్ అయితే యూజ్ చేశాడు. ఆదిత్య ఓం కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. బట్ ఆయన కొంచెం ఏమంటారంటే హౌస్ మేట్సే కొంచెం పక్కకు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఆయనను చూసినప్పుడు. మ్యాక్సిమం కలిసిపోవడానికి ఆ గేమ్ కూడా బాగానే ట్రై చేశాడు, ఆయన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాడు. సో మొత్తానికి ఇందులో బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు, ఒక అబ్బాయి తప్ప. అబ్బాయి ఏంటంటే పుర్సత్గా రిలాక్స్గా, అవును బయట వాళ్ళు చూస్తారు, నేను ఫేర్గా ఆడుతున్నానని చెప్తున్నాడు తప్పితే ఆ ఫేర్గా ఆడడం కాదు. నువ్వు నీ చీఫ్గా ఉన్నప్పుడు నీ టీంని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అక్కడ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి మన ఆడ వేరే టీం వాళ్ళు, మన పృథ్వీ కానీ నిఖిల్ కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ గుడ్లు తీసుకుంటుంటే కూడా ఇలా నిలబడి ఉంటున్నాడు. పాపం లాస్ట్కు యష్మి ఎంత ట్రై చేసిందంటే బీభత్సంగా ట్రై చేసింది. నిఖిల్ని ఆపడానికి ట్రై చేస్తే అండ్ నబిల్ ఎంత బాగా ట్రై చేశాడు తెలుసా. ఇట్లా లాగి పడేస్తున్నాడు మనోడైతే. ఆ పృథ్వీకి ఉన్న స్ట్రెంత్ ఏంటో కానీ మామూలుగా కాదు, నిఖిల్ కంటే ఎక్కువ స్ట్రెంత్ పృథ్వీలో కనిపించింది. ఇట్లా లాగి పక్కన పెట్టేస్తున్నాడు మనోడు. సో స్ట్రాటజిక్ వైజు గేమ్ అంటే ఆ విధంగానే ఉంటుంది, నువ్వు నేను అని ఏం లేదు, చాలా బాగా ఆడాడు. నాకు ఈరోజు పర్సనల్గా అనిపించింది ఏంటంటే వీళ్ళ టీము గెలిచింది. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అంటే వీళ్ళకి 66, వాళ్ళకి 34 ఏమో ఉంటాయి. సో దాంట్లో చూసుకుంటే నబిల్ని అయితే ఒక గేమ్లో నుంచి అవుట్ అవుతారు, ఒకరికి వాళ్ళ పవర్స్ ఇవ్వడం వల్ల ఈ రోజు అయితే అది ఉంటుంది. మళ్ళీ నిఖిల్ టీమే. సో ఓవరాల్గా గుడ్ల టీంలో కూడా నిఖిలే గెలిచారు, నిఖిల్ టీమే గెలిచింది అనమాట. అండ్ శక్తి టీము, కాంతారా టీం ఓడిపోయింది. ఈ ఓడిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? అభయ్ నవీన్ వల్లనే వీళ్ళ టీము ఎంత పోరాడినా కూడా గెలవలేకపోవడానికి రీజన్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, నాయకుడు ముందుండి గట్టిగా నడిపించాడు అనుకోండి, వెనకాల సైన్యం అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. నాయకుడే ఫిల్లరే కింద పడిపోతుంది అంటే పైన స్లాబ్ వేసేంటి, 4 బిల్డింగ్లు కడితేంటి,
అలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో అయితే నాకు బాగా అనిపించింది, ప్రేరణ బాగా అనిపించింది. ఆల్మోస్ట్ ఈ పద్మావతి టీం, ప్రభావతి టీం ఏదైతే ఉందో ఆ టీంలో అయితే ఆ టాస్క్లో అయితే మొత్తం అందరూ చాలా బాగా ఆడారు, అభయ్ తప్ప. ఆల్మోస్ట్ మణికంఠ కూడా చాలా బాగానే ట్రై చేశాడు, బాగానే ఆడాడు కూడా. సో ఈ సింపతి వర్కౌట్ లేకుండా మనోడు కూడా మంచి మార్క్సే పడతాయి. సో మొత్తానికి ఈరోజు రివ్యూ అయితే ఇది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్